शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। न गायत्र्याः परं मन्त्रा न मातुः परदेवता न हरे परतस्त्राता नानृताः तात्मकं परम्। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हरिः ओं। मातृभ्यो नमः। परमेश्वरस्वरूपమైన సభకు నమస్కారం. శ్రీకైవల్యపదంబుచేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూతనానా కంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీమద్భాగవత కథామృతము 6వ భాగానికి స్వాగతం. నిన్నటి రోజున పోతనామాత్యుల వారు పునరావృత్తిరహితమైనటువంటి శ్రీ కైవల్యాన్ని చేరుకోవటము అనేటువంటి ఆలోచనతోనే నేను భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పేసి సంకల్పించుకున్నటువంటి వాడై భాగవతమును ఆంధ్రీకరించడానికి కావ్యాన్ని మొదలుపెట్టాడు. మొదలుపెట్టేటువంటి సమయంలో ఆ పోతనగారు మనసులో అనుకున్నారంట, పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించేటువంటి సమయానికే అప్పటికే శ్రీ మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురు కూడా ఆంధ్రీకరించారు. ఆయన యొక్క సమకాలికులైనటువంటి శ్రీనాథుల వారు అప్పటికే కవిగా ఉన్నారు. మరి ఇంతమంది పండితులు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా భాగవతాన్ని ఆంధ్రీకరించాలనేటువంటి తలపు కలగకపోవడం అనేటువంటిది వారి చేత కాదు, అది నా యొక్క పూర్వజన్మ పుణ్య విశేషం అని చెప్పేసి ఆయన చాలా గొప్పగా చెప్పుకున్నారు. వనరన్ నన్నయ్య తిక్కనాది కవిలి ఉర్విన్ పురాణావలుల్ తెనుంగు సేయుచు మత్పురాతన శుభాధిక్యంబుతా నెట్టిదో తెనుంగు సేయరుమున్ భాగవతమున్ దీనిన్ తెనింగించి మజ్జననంబున్ సఫలంబు చేసద పునర్జన్మంబు లేకుండగన్. గతములో ఉన్నటువంటి కవులందరూ కూడా ఎన్నో పురాణాలను, శ్రీ మహాభారతము పంచమ వేదంగా కీర్తించబడేటువంటి మహాభారతాన్ని 18 పర్వాలన్నింటినీ కూడా నన్నయ్య, తిక్కన, ఎర్రన గారు చాలా చక్కగా తెలుగులోకి అనువదించారు. శ్రీనాథుల వారు అప్పటికే కాశీఖండాన్ని వ్రాశారు, భీమేశ్వర పురాణాన్ని వ్రాశారు. ఇన్ని రాసినటువంటి వారు ఎవ్వరూ కూడా భాగవతం జోలికి పోకపోవడం అనేటువంటిది నేను గతములో పూర్వజన్మములో చేసుకున్నటువంటి పుణ్యమే అని చెప్పేసి పోతనగారు వారికందరికి కూడా నమస్సులను సమర్పించాడు. అంతేకాదు, నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్ సుగమము భాగవతమను నిగమమును పఠింపముక్తి నివసనము బుధా. ఎన్ని పురాణాలు చదివినప్పటికీ, ఎన్ని ఉపనిషత్తులు చదివినప్పటికీ కూడా, ఎన్ని రకములైనటువంటి వేదాలన్నింటినీ కూడా వల్లెవేసినప్పటికీ కూడా లభించనటువంటి ముక్తి కేవలము భాగవతం అనేటువంటి ఆ వేదాన్ని, భాగవతం అనేటువంటి పురాణాన్ని చదివితే చాలు, భాగవతం అనే పురాణాన్ని వింటే చాలు, ముక్తి అరచేతిలో మేడిపండు వలె ఉంటుందని చెప్పేసి పోతనగారు చెప్పారు. అదే గొప్పదైనటువంటి భాగవతం యొక్క వైశిష్ట్యం. పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ఇష్టదేవతా ప్రార్థన చేశారు. తమ యొక్క కులదైవమైనటువంటి పరమేశ్వరునికి 2 చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించారు. వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కేళికి దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్. నిరంతరము కూడా నారదాది మహర్షుల చేత ప్రస్తుతింపబడేటువంటి వాడు. సిగలో ఒక పక్కన గంగ, మరి ఒక పక్కన చంద్రరేఖ కలిగినటువంటి వాడు, జటాజూటము కలిగినటువంటి వాడు, వడలంతా కూడా రుద్రాక్షమాలలు, విభూతి, అనేకమైనటువంటి సర్పములనన్నింటినీ కూడా ఆభరణములుగా ధరించినటువంటి మా విలవేల్పైనటువంటి శ్రీ మహాదేవుడైనటువంటి ఆ పరమేశ్వరునికి భక్తితో ప్రణతులను సమర్పిస్తున్నానని చెప్పేసి పరమేశ్వరుని ధ్యానం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ యొక్క ముల్లోకాలన్నిటికీ కూడా సృష్టికి కారణమైనటువంటి సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మను కూడా ధ్యానం చేశాడు.
ఆతత సేవ చేసద సమస్త చరాచరభూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికరనేతకు కల్మషచేతకున్ నత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్. నిరంతరము కూడా సరస్వతీదేవి యొక్క మనస్సుకు సంతోషం కలిగించేటువంటి వాడు, వేదాలన్నింటినీ కూడా చక్కగా విభజనం చేసినటువంటి వాడు, తను నమస్కరించేటువంటి దేవతలకందరికీ కూడా రక్షణ వలయంగా ఉండేటువంటి వాడు, తనను కొలిచేటువంటి ఋషులకు తపస్సులు చేసుకునేటువంటి వారి యొక్క కోరికలన్నింటినీ కూడా మనోభీష్టాలన్నింటినీ కూడా సునాయాసంగా తీర్చేటువంటి ఆ మహానుభావుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మకు కూడా నమస్కారం చేస్తున్నానని చెప్పేసి బ్రహ్మదేవుడికి కూడా నమస్కారం చేశాడు. ఆ తర్వాత భాగవతాన్ని ఆంధ్రీకరించేటువంటి సమయంలో ఎక్కడైనా సరే విఘ్నాలు ఏమైనా కలుగుతాయో అని చెప్పేసి విఘ్నాలన్నింటినీ కూడా తొలగించేటువంటి ఆ విఘ్నరాజు అయినటువంటి విఘ్న నాయకునికి గణనాథునికి కూడా నమస్సులను సమర్పించారు. ఆదరమొప్ప మృక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాతికి దోషభేదికి ప్రపన్న విదోదికి మంజువాదికి విఘ్నవల్లికాచ్ఛేదికి అశేష జగజ్జననంద వేదికి మోదక ఖాది సమస్త విఘ్నాలనన్నింటినీ కూడా పారద్రోలేటువంటి వాడు, ఏ మహానుభావుడి యొక్క ముఖాలనన్నింటినీ కూడా పారద్రోలేటువంటి వాడు, ఏ మహానుభావుడి యొక్క ముఖాన్ని చూసిన కారణం చేత కేవలం అమంగళాలన్నీ కూడాపై మంగళప్రదంగా ఉంటుందో, నిరంతరము కూడా ఉండ్రాలను చాలా ప్రీతిగా తీసుకుంటాడో అలాంటి మహానుభావుడైనటువంటి వాడు, నిరంతరము పార్వతీదేవి యొక్క మనస్సుకు సంతోషం కలిగించేటువంటి మహానుభావుడైనటువంటి విఘ్న నాయకునికి గణనాయకునికి కూడా నమస్కారాలు సమర్పిస్తున్నానని చెప్పేసి గణనాథునికి కూడా నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన తర్వాత తను ఘంటం బట్టి ముందుకు వెళుతూ ఉంటే ఎక్కడ కూడా అక్షరాలు అపశబ్దములు రాకుండా ఉండాలని చెప్పేసి సరస్వతీదేవికి కూడా నమస్కారాలు సమర్పించుకున్నాడు. క్షోని తలంబునన్నుదురు శోకగమృక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్యపాణికి. సరస్వతీదేవికి ఎలా నమస్కారం చేయాలో అక్కడ పోతన గారు చెప్తున్నారు. ఎలా చేయాలి అంటే అమ్మవారి యొక్క పటం ముందు, అమ్మవారి యొక్క మూర్తి ముందు మన యొక్క ఈ తలము పాలతలము క్షోణితలాన్ని తగిలేటట్లుగా భూమిని తాకేటట్టుగా నమస్కారం చేయాలి. ఎందుకు అలా నమస్కారం చేయాలి అంటే ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క లిఖితం ఉంటుంది. బ్రహ్మరాత అనేటువంటిది ఆయన నొసలిపైన వ్రాసి ఉంటాడు. ఈ విధంగా వ్రాసినటువంటి వ్రాతలో ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాన్ని తొలగించేటువంటి శక్తి కేవలము బ్రహ్మదేవుడి యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవికి మాత్రమే ఉంది. కాబట్టి ఆ రాతను కొద్దిగా సవరించి చెడు మార్గంలోనూ దుష్ట మార్గంలోనూ ప్రమాద మార్గంలోనూ పోవలసినటువంటి వాడిని క్షేమకరమైనటువంటి మంగళప్రదమైనటువంటి మార్గంలో నడిపించేటట్టుగా చేసేటువంటి శక్తి కేవలం సరస్వతీదేవికి మాత్రమే ఉన్నదని చెప్పేసి సరస్వతీదేవికి కూడా నమస్కారం చేశారు. మరి ఆమె చేతిలో ఉన్నటువంటి ఆభరణాలేంటి? అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్యపాణికి. అమ్మవారి చేతిలో ఒక చేతిలో రుద్రాక్షమాలు ఉంటుంది, ఒక చేతిలో చిలక ఉంటుంది, ఒక చేతిలో పద్మం ఉంటుంది, ఒక చేతిలో వచ్చేసి పుస్తకం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా 4 ఆభరణాలు ధర్మ అర్థ కామ మోక్షములకు ప్రతీతలైనటువంటి ఆ వేద సరస్వతీదేవికి కూడా నేను నమస్సులను సమర్పించుకుంటున్నానని చెప్పేసి సరస్వతీదేవికి కూడా నమస్కారం చేశారు. చేసిన తర్వాత మరొక్కమారు కూడా ఆ బ్రాహ్మీదేవి సరస్వతీదేవికి నమస్కారం చేసుకున్న తర్వాత పార్వతీదేవికి నమస్కారం చేసుకున్నాడు. పరమేశ్వరుని యొక్క అర్ధ శరీరంలో తను ఆక్రమించుకున్నటువంటి అమ్మవారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మ జగన్మాత, ఓ జగజ్జనని, ఈ ముల్లోకాలకన్నింటికి కూడా అమ్మలగన్న ఎమ్మవు, అందరికంటే గొప్ప తల్లివి. అందుకే అమ్మవారికి పూర్వజా త్రిపురాంబిక అని చెప్పేసి లలితా సహస్రనామం చెబుతుంది. అమ్మవారు ఎప్పుడు పుట్టిందయ్యా అంటే ఎవరిని అడిగినప్పటికీ కూడా నాకంటే ముందు పుట్టింది, నాకంటే ముందు పుట్టింది, నాకంటే ముందు పుట్టిందని అంటారే కానీ నా తర్వాత పుట్టింది అని చెప్పేసి అమ్మవారిని ఎవరు కూడా అనలేరు. అందుకే అమ్మవారికి పూర్వజా, అందరికంటే ముందు ఉన్నటువంటి అమ్మవారు అని చెప్పేసి చెప్తారు. అలాంటి అమ్మవారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి పుచ్చినయమ్మ. దేవతాస్త్రీలకు పుట్టినటువంటి
సురారుల అమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ. దేవతలకు యుద్ధములో రాక్షసులకు దేవతలకు యుద్ధము కలిగినప్పుడు, ఆ యుద్ధము సంభవించినప్పుడు దేవతలను రక్షించడం కోసమని చెప్పేసి దేవతలలో తన శక్తి రూపంలో ప్రసరించి ఆ శక్తి చేత రాక్షసులందరినీ కూడా దునుమాడి ఆ రాక్షసుల యొక్క తల్లికి గర్భశోకము కలిగించినటువంటి ఓ అమ్మ, సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ, దుర్గమాయమ్మ, అందరి యొక్క దుర్గములు కష్టాలన్నింటినీ కూడా తొలగించేటువంటి ఓ దుర్గాదేవి, ఓ మహాపార్వతీదేవి, నీవు మాకు మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్, మాకు గొప్పదైనటువంటి శక్తిని ప్రసాదించవమ్మా అని చెప్పేసి అమ్మవారిని కూడా ధ్యానం చేసుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మీదేవికి కూడా నమస్కారం చేసుకున్నాడు. ఎలాగయ్యా అంటే, హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు, అర్థంబు పెన్నిక్క చందురుతో బుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోని, తామరలందుండెడి ముద్దరాలు, జగములన్ మన్నించు ఇల్లాలు, భాసురతన్లేములు వాపు తల్లి, సిరియిచ్చుల్ నిత్య కళ్యాణముల్. నీవు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క ఉరములో ఉన్నటువంటి ఓ తల్లి, హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు, పుణ్యముల యొక్క పంటవమ్మ నువ్వు అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాకుండా అర్థానికి పెన్నిధివి నువ్వు, అంటే లక్ష్మి, డబ్బుకు నీవు మూలమమ్మ అని చెప్పేసి అర్థంబు పెన్నిక్క చంద్రుతో బుట్టువు, క్షీరసాగర మథనము చేసినప్పుడు చంద్రునితో పాటుగా నువ్వు కూడా ఉద్భవించావమ్మా, కాబట్టి చంద్రుతో బుట్టువు, భారతీ గిరుసుతల్తో నాడు పూబోని. నిరంతరము కూడా సరస్వతీదేవి, నిరంతరము కూడా పార్వతీదేవినితో చెలికత్తెలుగా ఆడుకుంటూ ఉంటారమ్మా. భారతీ గిరిసుతల్తో నాడు పూబోని, తామరలందుండెడి ముద్దరాలు, నిరంతరము కూడా కలువ పువ్వులో ఉన్నటువంటి ఓ జగజ్జనని, ఓ లక్ష్మీదేవి, సిరియుచ్చున్మాకు నిత్య కళ్యాణముల్, మాకు భద్రమయ్యేటట్లుగా, నాకు సంతోషం కలిగేటట్లుగా, ఈ భాగవత కథారచనలో ఎక్కడ కూడా అడ్డంకులు లేకుండా ఉండేటట్లుగా నన్ను నీ యొక్క శక్తి చేత నడిపించవమ్మా అని చెప్పేసి లక్ష్మీదేవికి కూడా నమస్కారం చేసుకున్నాడు. ఆ తరువాత శారదాదేవి, సరస్వతీదేవిని కూడా మొక్కున్న తర్వాత అమ్మవారిని అనేక రకములైనటువంటి, సరస్వతీదేవి ఎలా ఉంటుందయ్యా అంటే స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. హిమవత్ పర్వత ప్రాంతములలో ఉన్నటువంటి శ్వేత మంచు ఏ విధంగా ఉంటుందో, తెల్లని కలువ ఏ విధంగా అయితే ఉంటుందో, ముత్యాలు ఏ విధంగా అయితే ఉంటాయో, సముద్రంలో ఉన్నటువంటి నురుగు ఏ విధంగా అయితే ఉంటుందో, అన్ని రకములైనటువంటి 16 రకములైనటువంటి షోడశ గుణములతో కలిగినటువంటి వాడితో ఆ పోతనామాత్యుల వారు సరస్వతీదేవిని అన్ని ఉపమానములతో అమ్మవారిని కీర్తించారు. శారద నీరదేందు ఘనసార పటీరమరాల మల్లిక హార తుషార ఫేన రజతాచలక పనీష కుంద మందార సుధాపయోది సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నిన్నడు కలుగు భారతి. అమ్మ, సమస్త శుభములను కలగజేసేటువంటి ఓ తల్లి, నిరంతరము కూడా నా యొక్క హృదయములో ఉండి ఈ భాగవత పురాణం అనేటువంటి యొక్క రచనను నిర్విఘ్నంగా కొనసాగేటట్లుగా అనుగ్రహించవమ్మా అని చెప్పేసి సరస్వతీదేవి కూడా నమస్కారం చేసుకున్నటువంటి వాడై పోతనామాత్యుల వారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరించేటువంటి సమయంలో ఒకానొక సందర్భంలో శ్రీనాథుల వారు కూడా వచ్చారు. అయ్యా, ఇంత గొప్ప భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నావే, పురాణము వ్రాసినందుకు, వ్రాసినటువంటి పురాణాన్ని ఎవరికైనా కొంత డబ్బుకు అమ్ముకుంటే ఆ డబ్బు చేత భార్యాపిల్లలను చక్కగా పోషించుకోవచ్చు, అందరూ సుఖంగా ఉండవచ్చు అంటే అప్పుడు పోతన గారు ఒక్క చిరునవ్వు నవ్వారు. అయ్యా బావగారు, ఈ యొక్క భాగవతాన్ని వారికి అమ్మితే ఇచ్చినటువంటి డబ్బుతో లౌకికమైనటువంటి సుఖాన్ని పొందవచ్చు. ఈ సుఖాలు ఎంతకాలం ఉంటాయి? శాశ్వతమా? కాదు, కొంతకాలం మాత్రమే ఉంటాయి. కానీ అలౌకిక సుఖాన్ని ఇచ్చేటువంటి సుఖం చాలా గొప్పదుందయ్యా. ఆ అలౌకిక సుఖాన్ని పొందాలంటే భాగవతాన్ని భగవంతునికే సమర్పణం చేయాలని చెప్పేసి చెప్పాడు. అంతలోనే ఆయన తన యొక్క గృహం లోపలికి వెళ్ళాడు. వెళ్ళేసరికి సరస్వతీదేవి యొక్క పటములో నుంచి కళ్ళ నుంచి నీళ్లు కిందికి రాలుతూ ఉంటాయి. ఒక్కసారిగా చూస్తాడు, దిమ్మెరపోతాడు. ఆ యొక్క పోతన గారు, ఎంత పని అయిపోయింది అమ్మా, నువ్వు ఎందుకమ్మా ఏడుస్తున్నావని చెప్పేసి ఆ అమ్మవారిని అడుగుతాడు. నాయనా, నీవు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నావు, ఆంధ్రీకరించేటువంటి భాగవతాన్ని శ్రీనాథుల వారి యొక్క మాట విని రెడ్డి రాజులకు ఎక్కడమ్ముతావో అని చెప్పేసి నేను ఏడుస్తున్నాను, నా యొక్క బాధను తొలగించవా, నా యొక్క బాధను రూపమాపవా అని చెప్పేసి పోతను అభ్యర్థిస్తుంది. అభ్యర్థిస్తే అప్పుడు పోతనంటారు, అమ్మా, ఈ మనుజేశ్వరాధములకిచ్చి, ఈ యొక్క నీచులమ్మ రాజులు అనేటువంటి వారు
ఎంతవరకు మనల్ని దగ్గరికి రానిస్తారు అంటే మనతో పని ఉన్నంత వరకే, మన దగ్గర ఐశ్వర్యం ఉన్నంత వరకే, మన దగ్గర విభూతి ఉన్నంత వరకే, మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకే గొప్పవారు మనల్ని దగ్గరికి రానిస్తారు. ఇవన్నీ పోయినాయా వాళ్ళు ఎవరు కూడా మనల్ని రానివరమ్మా అని చెప్పేసి ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము పాసి కాలుచే సమ్మెట వ్రేటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. అమ్మాయి యొక్క భాగవతాన్ని రెడ్డి రాజులకు అమ్ముకుంటే కొంత డబ్బు ఇస్తారు, కొంత వాహనాలు ఇస్తారు, కొన్ని పొలాలు ఇస్తారు, ఇంకా ఏవేవో ఆభరణాలన్నీ కూడా ఇస్తారు. మరి ఇవన్నీ కూడా నేను తీసుకొని ఇవన్నింటినీ కూడా అనుభవించిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఈ కాలంలో పడిపోక తప్పదు. పడిపోయిన తర్వాత ముందుగా నన్ను యమసదనానికి తీసుకుని వెళతారు. అక్కడ యమధర్మరాజు ఒక సభ చేసి ఆ సభలో నన్ను నిలబెట్టి నీకింత విజ్ఞానం ఇచ్చానే, రాసేటువంటి కవిత్వం రాసేటువంటి శక్తినిచ్చానే, ఇంత శక్తినిస్తే ఆ శక్తిని డబ్బులకు అమ్ముకొని వృధా చేసావురా నువ్వు అని చెప్పేసి నన్ను నానాయాతనలు పెడతాడు, యమయాతనలు పెడతాడు. కాలుచే సమ్మెట వ్రేటులంబడక, ఇనుప చువలు వేడివేడిగా ఉన్నటువంటి అగ్నిలో కాల్చి ఆ చువ్వల చేత నాకు వాతలు పెడతారు, నాలుగుపైన వాతలు పెడతారు, చేతులపైన వాతలు పెడతారు. ఈ విధంగా వాతలు పెడితే అక్కడ యమయాతలను అనుభవించేదానికంటే సుఖంగా ఈ భాగవతాన్ని రామచంద్రుల వారికే సమర్పిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ యమ సదనము యమ దర్శనం అనేటువంటిదే ఉండదమ్మా అని చెప్పేసి అంటూ కాటుక కంటి నీరు చన్నుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో. కాబట్టి అమ్మా నీవు దుఃఖపడవద్దు. కళ్ళలో నుంచి నీళ్లు కారుతుంటే నీ యొక్క వక్షస్థలం నుంచి కిందికి జారుతున్నాయి. కళ్ళకున్నటువంటి నల్లటి కాటుక తెల్లగా ఉన్నటువంటి నీ బుగ్గలపై నుంచి వస్తుంటే ముఖమంతా నల్లగా అయిపోతుందమ్మా, ఏడ్చొద్దమ్మా అని చెప్పేసి సరస్వతీదేవిని ఓదార్స్తాడు. కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో కైటభదైత్యమర్దను నిగాదిలి కోడలా ఓ మదంబ ఓ హాటక గర్భురాణి నేను ఆ కటికిన్ కొనిపోయి అల్ల కర్ణాటకి రాట కీచకులకు అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. నిన్ను ఆ కర్ణాటక రాజులనేటువంటి యొక్క కాటి దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళి కటిక వారి దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళి అమ్మి నీ యొక్క భాగవతానంతా కూడా ముక్కలు ముక్కలు చేసేటట్టుగా నేను చేస్తానమ్మా. ఒక్కనాటికి చేయను, త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను. కర్త కర్మ క్రియ, నేను మనసులో ఏమనుకుంటున్నానో బయటికి అదే చెప్తాను, అదే చేస్తాను. కాబట్టి నేను ఈ యొక్క భాగవతాన్ని రెడ్డి రాజులకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మనమ్మా నమ్మవమ్మా అని చెప్పేసి సరస్వతీదేవికి చెప్తే అప్పుడు ఆమె కంట్లో నుంచి వచ్చినటువంటి అశ్రుధారలు అలాగే ఆగిపోయాయి. అంత పరమ భాగవతోత్తముడైనటువంటి పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ తన యొక్క నిర్ణయాన్ని కూడా చెప్పాడు. ఈ భాగవతాన్ని కేవలం భగవంతునికే సమర్పణం చేస్తాను, భగవంతుడే నాకు చెప్పాడు మన్నామాంకితంబుగా భాగవతమును తెనింగించుము నీకు భవబంధములు పటాపంచలవును అని చెప్పాడు. కాబట్టి ఆయన పేరు మీదనే ఆయనకే ఈ రామార్పణమస్తు అని చెప్పేసి కృష్ణార్పణమస్తు అని చెప్పేసి భాగవతాన్ని సమర్పిస్తానని పోతన గారు ఆ రోజే నిర్ణయం చేసుకున్నాడు. హారికి నందగోకుల విహారికి, ఆ భగవంతుడైనటువంటి మహానుభావుడైనటువంటి వాడు హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి గోపరితంబిని మనోహారికి దుష్ట సంపదహారికి ఘోషకుటీ పయోఘృతాహారికి భక్త దుఃఖ పరిపాలికి వర్ణధర్మ పరిపాలిక, భక్తుల యొక్క దుఃఖానంతా తొలగించేటువంటి వాడు. ఒకానొక సందర్భంలో కృష్ణావతారంలో వచ్చి గోపికల యొక్క మనస్సులన్నీ కూడా దొంగిలించినటువంటి వాడు, యాదవుల యొక్క గృహములలోనికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి పాలు వెన్నను దొంగిలించినటువంటి వాడు, భక్తుల యొక్క దుఃఖాన్ని రూపుమాపినటువంటి వాడు, నిరంతరం కూడా రాక్షసులందరినీ కూడా భూమిపైన పుడమిపైన రాక్షస సంహారామంతా కూడా చేసి భూభారాన్నంతా కూడా తొలగించినటువంటి శ్రీహరికే దీన్ని కృతిని సమర్పిస్తాను అని చెప్పేసి పోతన గారు నిర్ణయించుకొని భాగవతాన్ని తెనింగిస్తూ ఉన్నాడు. తెనింగించేటువంటి సమయంలో ఆయన అనుకుంటున్నా అంట కథను ఎలా మొదలు పెట్టాలి, కథ మొదలుపెట్టేటువంటి సమయంలో ఎవరిని ముందు ధ్యానం చేసి మొదలు పెట్టాలని చెప్పేసి అనుకుంటే ఆయనకు మనోనేత్రముతో ఒక్కసారిగా చూసేసరికి ఈ యొక్క సమస్త లోకములు ముల్లోకాలనన్నింటినీ కూడా సృష్టి స్థితి లయములకు అతీతుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, మాయను అధిగమించినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అలాంటి వాడికి ముందుగా నేను నమస్కారం చేస్తాను. ఇక్కడ కేవలము తన సంకల్పం చేతనే బ్రహ్మదేవుడికి ఈ యొక్క వేదాలనన్నింటినీ కూడా కరతలామలకమయ్యేటట్లుగా చేశాడో అటువంటి మహానుభావుడికి నేను ముందు నమస్కారం చేస్తానని చెప్పేసి పోతన గారు ఆ పరమాత్ముడు అక్కడ కృష్ణుడు అని చెప్పలేదు, విష్ణువు అని చెప్పలేదు, ఈశ్వరుడు అని చెప్పలేదు. ఇంతకు ముందుకు కూడా ఆయన గంగానదీ గోదావరి నదీ తీరములో
ఇసుక తిన్నెలపైన కూర్చొని పరమేశ్వరుని శివ పంచాక్షరి మంత్రముతో అర్ధనిమీలిత నేత్రుడై ధ్యానము చేస్తూ ఉంటే ఆయనకెదురుగా విష్ణుస్వరూపం కనిపించింది. అందుకే లోకములో కొందరు అంటూ ఉంటారు, మేము శైవ భక్తులము మహావిష్ణువును కొలవమని, మేము విష్ణు భక్తులము శివుని కొలవము అని చెప్పేసి చెప్తుంటారు. శివకేశవులకు అభేదాన్ని ఎవడైతే పాటిస్తాడో వాడు మాత్రమే మోక్షానికి అర్హుడవుతాడు. శివుణ్ణి పూజించి విష్ణువును ద్వేషించిన, విష్ణువును పూజించి శివుణ్ణి ద్వేషించిన వాడు కల్పాంతం వరకు కూడా నరకయాత్రలు అనుభవిస్తూనే ఉంటాడని చెప్పేసి మనకు పురాణాలు ఉపనిషత్తులు అన్నీ కూడా చెప్తున్నాయి. మరి అంతటి పరమ శివభక్తుడైనటువంటి పోతన గారు ఈరోజు భాగవతాన్ని ఆంధ్రీకరించారు. ఇది కేవలం వైష్ణవ గ్రంథం. అందుకే వైష్ణవుల యొక్క పురాణ రాజ్యం ఏదైనా ఉందా అంటే అది కేవలం భాగవతమే అని చెప్పేసి చెప్తారు. అంత పరమ వైష్ణవ ధర్మాన్ని ప్రబోధిస్తూ పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించాడు. పరమ శైవభక్తుడైనటువంటి వాడు. వాళ్ళిద్దరి మధ్య కూడా అభేదాన్ని సూచించేటువంటి తత్వమే పోతన గారి యొక్క భాగవత ఆంధ్రీకరణ. ఆయన ఆ విధంగా విశ్వజన్మస్తుతి విలయంబులెవ్వని వలన నేర్పడు ననువర్తనమున కార్యములందభిఘ్నుడై తాన రాజగుచు చిత్తమున చేర్చి వేదంబులజునకున్ విదితముల్గావించే ఎవ్వడు బుధులు మోహింతురు ఎవ్వనికి ఎండమావుల నీట కాచాదుల అన్యోన్య బుద్ధితా నడరినట్లు త్రిగుణ సృష్టియందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు అతని గోరి చింతించదా అనఘు సత్యుని పరుని అనంతుని అనుదినంబు. ఆ భగవంతుడైనటువంటి వాడు ఈ యొక్క మూడు మూర్తులకు పైన ఉన్నటువంటి వాడు, సృష్టి స్థితి లయములకు అతీతమైనటువంటి వాడు. ఎవరైతే ఎవని మాయలో పడతాడో, ఎవడైతే మాయకు అందకుండా ఉంటాడో మాయాతీతుడైనటువంటి వాడు, కేవలం తన సంకల్ప మాత్రము చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నింటినీ కూడా కరతలామలకంగా వచ్చేటట్లుగా చేసినటువంటి వాడో, ఎవడైతే పాపరహితుడో, ఎవడైతే సత్యుడో, ఎవడైతే నిత్యుడో, ఎవడైతే అనంతుడో, ముందుగా అతనికి నేను నమస్కారం చేస్తున్నానని చెప్పేసి ఆ పోతన గారు ఆ భగవంతుడైనటువంటి ఈశ్వర స్వరూపమైనటువంటి భగవంతునికి అక్కడ విష్ణువు అని చెప్పలేదు, ఈశ్వరుడు అని చెప్పలేదు, పరమాత్మునికి ఆ పరబ్రహ్మమునకు నేను నమస్కరిస్తున్నానని చెప్పేసి నమస్కరించాడు. శ్రీమంతంబై ఆ విధంగా నమస్కరించిన తర్వాత ఇక్కడ కథావస్తువులోకి ఆయన వస్తున్నారు. శ్రీమంతంబై మునిశ్రేష్ఠ కృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరు వారల విమల చిత్తంబుల ఈశుడు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నీషుడు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు ఇందును కాంక్ష తగిలియుండుట మహాతత్వబుద్ధి పరగనాధ్యాత్మిక అది తాపత్రయంబు నడిచి పరమాత్మభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగాక నయ్యునుండు వస్తువు ఎరుగంగదగు భాగవతంబునందు. ఈ భాగవతం అనేటువంటిది ఎలాంటిదో భాగవతం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు. శ్రీమంతంబై సకల కళ్యాణములకు ఆటపట్టు. మనం ఏదైనా ఒక పని చెయ్యాలి, ఆ పనిలో సత్ఫలితాన్ని సాధించాలంటే ముందుగా భాగవతం చదవాలి. శ్రీమంతంబై మునిశ్రేష్ఠ కృతంబై న భాగవతంబు. సాక్షాత్తుగా వేదవ్యాస మహర్షి తన కుమారుడు శుకుడు అనేటువంటి వాడి చేత చదివించాడు యొక్క భాగవతాన్ని. కాబట్టి మునిశ్రేష్ఠ కృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరు వార్ల విమల చిత్తంబుల నీషుడు చిక్కుగాక. ఎవరైతే భాగవతాన్ని భక్తి శ్రద్ధలతో చదువుతారో, భక్తి శ్రద్ధలతో వింటారో, ఆ వినేటువంటి వారి పఠించేటువంటి వారి యొక్క హృదయాల్లో పోయి శ్రీమన్నారాయణుడు చేరి కూర్చుంటాడంట. శ్రీకృష్ణ పరమాత్ముడుగా ఆయన వచ్చి కూర్చుంటాడు. ఇతరులకు ఆ భగవంతుడు ఇచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి మంచివారులకు నిర్మత్సరులకు, మంచివారు మత్సరము లేనటువంటి వారు ఎవరైనా సరే ఉంటే వాళ్ళందరూ కూడా పరమ భక్తితో భాగవతాన్ని శ్రవణం చేయండి. భాగవతాన్ని పఠనం చేస్తే తాపత్రయాల నుంచి కూడా ఆయన మనల్ని రూపుమాపి పునీతులుగా చేస్తాడని చెప్పేసి చెప్తున్నాడు. అందుకే వ్యాసుల వారు మూల భాగవతంలో ఒక మాట చెప్పారు. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖ సుధాద్రవాదమృతస్వ ఫలం. ఆ వేదాలలోకెల్లా అన్ని వేదాలు ఉపనిషత్తులన్నింటినీ కూడా ఒక రసంగా తీసి ఆ రసాన్ని ఒక పండుగ తయారు చేస్తే ఆ పండే శ్రీమద్ భాగవతము అని చెప్పేసి చెప్పాడు. నిగమకల్పతరోర్గళితం ఫలం అమృతత్వ ఫలం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసిక భువి భావుకాః. కాబట్టి అమృత తుల్యమైనటువంటి భాగవతాన్ని
ఎవరైతే మీరు వినాలి అనుకుంటారో, ఎవరైతే ఆ రసాన్ని ఆస్వాదించాలి అని అనుకుంటారో అలాంటి వారికి అందరికీ కూడా భాగవతము అమృతాన్ని ఇస్తుంది అని చెప్పనంటారు. ఎలాగంటే ఒక మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టు వేరు దగ్గర నుంచి చిట్ట చివరి కొమ్మ వరకు కూడా మామిడి చెట్టు యొక్క తన యొక్క ఆ యొక్క ఆహారానంతా కూడా పంపిణీ చేస్తుంది. అయితే మామిడి చెట్టులో ఏ భాగాన్ని కోసుకొని తిన్నా మనకు తీయగా ఉండదు. కేవలము ఆ మామిడి చెట్టుకు కాసినటువంటి కాయ, ఆ కాయ పండుగా మారి ఆ పండు ఇంకా పండుగ మారినప్పుడు అందులో ఉన్నటువంటి రసాన్ని పిండితే ఆ రసం మాత్రమే చాలా ఆనందకరంగా ఆస్వాదన చేసేందుకు చాలా మధురంగా ఉంటుంది. అలాంటిది వేదములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా కలగలిపి వీటన్నింటినీ కూడా రసాన్ని తయారు చేసి ఆ రసాన్ని ఒక పండుగ చేస్తే ఆ పండే శ్రీమద్ భాగవతము అని చెప్పాడు. చెరుకు గడ తీసుకున్నామంటే చెరుకు గడ కింది నుంచి పై వరకు అమృతతుల్యంగానే ఉంటుంది. చెరుకు లోపల కానీ పైన కానీ మధ్యలో కానీ ఎక్కడైనా సరే అమృతంగా ఉంటుంది. కానీ ఆ చెరుకు గడను ఒక్కసారిగా యంత్రములోనికి పంపించి ఆ రసాన్ని తాగితే ఇంకా మధురంగా ఉంటుంది. అంత మధురమైనటువంటి భాగవతాన్ని అందరూ కూడా రసాస్వాదన చేసేటువంటి ప్రయత్నం చేయండి. వేదకల్ప వృక్ష విగలితమై సుఖముఖాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు. కాబట్టి ఆ భాగవతాన్ని జుర్రుకోవాలి అనేటువంటి పండిత శ్రేష్ఠులు ఎవరైతే ఉంటారో ఆ పండిత శ్రేష్ఠులందరూ కూడా భాగవతం అనేటువంటి అమృతాన్ని వేదము, ఉపనిషత్తుల నుంచి వచ్చినటువంటి స్రవించినటువంటి అమృతధారలను అందరూ కూడా జుర్రుకునేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ చెప్తున్నారు. మరి ఆ భాగవతం అనేటువంటిది ఎలాంటి వృక్షమో అక్కడ చెప్పారు. అది ఒక కల్పవృక్షము అని చెప్పేసి చెప్పాడు. ఎలాంటి కల్పవృక్షం అంటే లలిత స్కందము, కృష్ణమూలము. ఆ యొక్క కొమ్మలన్నీ కూడా ఆ యొక్క వృక్షానికి ఉన్నటువంటి కొమ్మలన్నీ కూడా ఎలాగున్నాయంటే చాలా లలిత స్కందము, లాలిత్యంగా ఉన్నాయి. సుకుమారంగా ఉన్నటువంటి కొమ్మలు కలిగినటువంటి కృష్ణమూలము, సాక్షాత్తుగా కృష్ణ పరమాత్ముడే వ్రేళ్లుగా కలిగినటువంటి మూలముగా కలిగినటువంటి ఒక పెద్ద కల్పవృక్షము. లలిత స్కందము, కృష్ణమూలము, సుకాలాపాభిరామంబు. సుకుడనేటువంటి వాడి చేత చిలుక పలుకలలాగా పలకబడినటువంటి భాగవతం. సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమును. చాలా లాలిత్యంగా ఉన్నటువంటి లతలుగా ఉన్నటువంటిది. మంజులతా శోభితమును సువర్ణ సుమన సుజ్ఞేయమును సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబు నైవెలయు భాగవతాక్ష కల్పతరూర్విన్ సద్విజశ్రేయమై. సద్బుద్ధి కలిగినటువంటి వారు, సజ్జనులకు అందరికీ కూడా శ్రేయస్సు కలిగించేటువంటి దివ్యమైనటువంటి అమృత ఫలమే శ్రీమద్ భాగవతము. అది మూలంగా కృష్ణుడు కలిగి ఉన్నటువంటిది, లాలిత్యమైనటువంటి కొమ్మలు కలిగినటువంటిది, చాలా సుకుమారమైనటువంటి తీగలుగా ఉన్నటువంటి ఆ విధంగా ఉన్నటువంటి వేదము అనేటువంటి కల్పవృక్షమయ్యా ఇది. అంత గొప్పది భాగవతము. ఈ భాగవతం యొక్క రసాన్ని అందరూ కూడా ఆస్వాదించండి అని చెప్పేసి అక్కడ పోతన గారు భాగవతంలో చెప్పారు. ఒకానొక సందర్భంలో శౌనకాది మహర్షులందరూ కూడా దీర్ఘసత్రము అనేటువంటి పేరుతో 1000 సంవత్సరాలు జరిగేటువంటి ఒక యాగాన్ని చేస్తూ ఉన్నారు. ఎక్కడ చేస్తున్నారయ్యా అంటే నైమిషారణ్యములో చేస్తూ ఉన్నారు. నైమిషే అనిమిషే క్షేత్రే ఋషయ సరకాదయ. ఆ నైమిష క్షేత్రము ఎలాంటిదయ్యా అంటే అనిమిషే క్షేత్రే, నైమిషారణ్యములో నిరంతరము కూడా దేవతలు పరిభ్రమిస్తూ ఉంటారంట. ఆ విధంగా ఉన్నటువంటి ఆ నైమిషారణ్యములో సహస్ర సమమాసాయ 1000 సంవత్సరముల పర్యంతము కొనసాగేటువంటి దీర్ఘం సత్రయాగం, ఒక గొప్ప యాగాన్ని చెయ్యాలని చెప్పేసి సంకల్పించుకున్నారు. ఎందుకయ్యా ఈ ఋషులు మునులందరూ కూడా ఈ యాగాన్ని చేస్తున్నారంటే రాబోయేటువంటి యుగము కలియుగము. ఈ కలి ప్రభావం అనేటువంటిది వచ్చేసింది. ఈ కలి ప్రభావం వల్ల ఈ కలి కలిగినటువంటి ఈ భూలోకంలో మేము ఉండలేము స్వామి, మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి అందరూ కూడా ఒక్కసారిగా బ్రహ్మలోకానికి బ్రహ్మదేవుడి దగ్గరకు పరిగెత్తి ఆయనను మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాట, మీకే భయం లేదు, మీరు కలియుగంలో కూడా భూలోకంలో ఉండవచ్చు, మీరుండడానికి సముచితమైనటువంటి స్థానాన్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడు తన యొక్క మనస్సు చేత ఒక చక్రాన్ని తయారు చేశాడు. చక్రాన్ని తయారు చేసి వదిలిపెట్టేస్తే ఆ చక్రాన్ని చెప్పాడు ఆయన, ఈ విధంగా దొర్లుతూ పోయేటువంటి చక్రము భూమిపైన ఎక్కడ పడుతుందో అది పవిత్రమైనటువంటి క్షేత్రంగా ఉంటుంది. ఆ క్షేత్రంలో మీరుండి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించుకుంటూ కలికాలమంతా కూడా కలియుగం పూర్తయ్యే వరకు అక్కడ ఉండండి. ఋషులుగా మునులుగానే ఉంటారు కానీ కలి మిమ్మల్ని ఆవహించదు అని చెప్పారు. అలాంటి దివ్యమైనటువంటి క్షేత్రమే మనకి ఇప్పుడు ఉన్నటువంటి నైమిషారణ్యం. అలాంటి నైమిషారణ్యములో ఋషులు మునులందరూ కూడా దీర్ఘమనే సత్రం అనేటువంటి పేరుతో 1000 సంవత్సరాలు కొనసాగేటువంటి
ఆ విధమైనటువంటి ఒక సత్రయాగాన్ని మొదలుపెట్టారు. ఆ యాగం చేసేటప్పుడు ఏమి జరిగిందనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనము రేపటి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.